అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ రైతుల యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎంపీలు జ్ఞానేశ్వర్ రెడ్డి గారు కానీ లేదంటే సాయి ప్రతాప్ రెడ్డి గారు కానీ నిష్కల్మషంగా ఉన్న వ్యక్తి, నిజాయితీపరుడు, నిబద్ధత తెలుగుదేశం బీజేపీ జనసేన గాజు గ్లాసు మన గుర్తు, గాజు గ్లాసు మన గుర్తు, గాజు గ్లాసు మన గుర్తు, గాజు గ్లాసు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రామకృష్ణ గారిని అలా ఉంటాయి. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన అభ్యర్థి, మన అభ్యర్థి మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన అభ్యర్థి, మన అభ్యర్థి మాట్లాడాం. ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ కింద పెట్టుకున్నాం. వారు కొన్ని సూచనలు సలహాలు చేశారు, ఎటువంటి అభివృద్ధి చేస్తే అనకాపల్లి బాగుంటుంది అన్నది. ముఖ్యంగా వాకర్స్కి మంచి ట్రాక్ కావాలి, హెల్దీ ట్రాక్ కావాలన్నారు. ఇప్పుడు ఉన్నది కాంక్రీట్ ట్రాక్. ఇది దీనివల్ల మా ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల వీరు ఈ ఎన్టీఆర్ ఏదైతే మార్కెట్ యార్డ్ చుట్టూ ఖాళీ స్థలం ఉందన్నారు, అందులో ఒక ట్రాక్, గ్రావెల్ ట్రాక్గా చేస్తే బాగుంటుంది అనేసి ఒక సూచన చెప్పారు. ఆ సూచన తప్పనిసరిగా పరిశీలించదగ్గది, ఆచరణ చేయదగ్గది కూడా. అది పెద్ద డబ్బుతో కూడుకున్నది కూడా కాదు. దీంతో నేనేం చెప్పానంటే ఎక్స్క్లూజివ్గా ఒక మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తాను అనకాపల్లికి. శారదా ట్యాంక్ బండ్ పార్క్ ఒకటి పెట్టాలనేసి అనుకున్నాం. లాస్ట్ టైం ఏమో నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడ అన్నమయ్య పార్క్ అని ఒకటి పెట్టాం. దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే అక్కడ ఉమలాడ బ్యారేజ్ వరకు తీసుకెళ్లాలనుకున్న ట్యాంక్ బండ్ పార్క్ కింద మన స్వతంత్ర సమర యోధుల తాలూకా విగ్రహాలు అన్ని పెట్టుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో ఆ రకంగా రూపొందించాలనుకున్నాం. ఆ కార్యక్రమం చేయడం లేదు, అది కార్యక్రమం చేయాలి. అనకాపల్లి మంచి పార్క్ కావాలి. ఆ పార్క్లో యోగా సెంటర్స్ ఉండాలి. యోగా ట్రైనర్స్, వాకర్స్ ఆ ఇనిషియేటివ్ తీసుకొని యోగా ట్రైనర్స్ తయారు చేస్తే ప్రతి స్కూల్కి ఒక ట్రైనర్ వెళ్ళి ఉచితంగా రోజుకి 1 గంట వాళ్ళకు అనుకూలమైన టైంలో వాళ్ళు యోగా పిల్లలకి అభ్యసించే కార్యక్రమం చేపడితే బాగుంటుందనేసి అనుకున్నాం. ఇటువంటివన్నీ కూడా అమలు చేయాలని అనకాపల్లికి కావాల్సినటువంటి మంచి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఇక్కడ మంచి కలెక్టరేట్ ఒకటి, ఆ కలెక్టరేట్ బిల్డింగ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉండాలి. మనకి జిల్లా కోర్టు దగ్గర నుంచి అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మార్పు చేసి ఒక మంచి కాంప్లెక్స్ ఒకటి తయారు చేయాలి. అది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచన తెలియపరచడం జరిగింది. ఈ వాకర్స్ తాలూకా సహాయ సహకారాలు నేను కోరడం జరిగింది. భవిష్యత్తులో సూచనలు సలహాలతో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేసేప్పుడు వారు ఇన్వాల్వ్మెంట్తో, వారి భాగస్వామ్యంతో చేయాలి. వారినే చేయమని కోరడం కూడా జరిగింది. వారు మనస్ఫూర్తిగా అంగీకరించి పూర్తిగా సహకరించి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏముంటాయో అందులో భాగస్వాములు అవుతామని వారు మనస్ఫూర్తిగా వారి తాలూకా సంపూర్ణ మద్దతు తెలియపరిచారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.